వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో తెలుగుగంగ ముంపు ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగులు బ్రోకర్ రామస్వామి ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1986-87వ సంవత్సరంలో తెలుగుగంగ కాలువ నిర్మాణం చేపట్టినప్పుడు ముంపు గురైన ప్రాంతాలకు పరిహారంతో పాటు ఆ కుటుంబాలకు ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కడప జిల్లా బద్వేల్ ప్రాంతానికి చెందిన బ్రోకర్ రామస్వామి లాంటి వాళ్ళు అర్హులైన అభ్యర్థులకు నియామకాలు జరగకుండా కోర్టు స్టే తేడాతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ అధికారులు కలగజేసుకొని విచారణ జరిపి మాకు న్యాయం చేయాలంటూ బ్రోకర్ రామస్వామి ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంపు ప్రాంతాల నిరుద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాజెక్టు ముందు వాసింది సార్ మేము ఈరోజు బద్వేల్లో ఇక్కడ రామస్వామి అనే వ్యక్తి ఈ సోమసల ప్రాజెక్టు ముంపు వాసిన దగ్గర డబ్బులు తీసుకొని ఈ సోమసల ముంపు ప్రాజెక్టుకి ఉద్యోగాలు రానియకుండా అడ్డుపడుతున్నాడు. కేవలం ఇక్కడ మేము అతనింటికి ఎందుకు రావాల్సి వచ్చిందనంటే సోమసల ప్రాజెక్టు ముంపు వాసుల దగ్గర డబ్బులు కోట్లు దండుకొని సోమసల ముంపు ప్రాజెక్టులకి ఉద్యోగాలు రానియకుండా కరాఖండ కట్టుకునిండు. ఇక్కడ గవర్నమెంట్ 98 ప్రకారం 364 మంది ఎలిజిబుల్ లిస్టు ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది. ఉద్యోగాలు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. కానీ ఉద్యోగాలు ఎందుకు రావడం లేదని అంటే ఈ రామస్వామి అనే వ్యక్తి బ్రోకరు కొంతమంది అంటే ఈ అసలు ముంపు వాసుల ప్రాణాల దగ్గర 700 మంది దగ్గర డబ్బులు తీసుకొని కనీసం 4-5 కోట్లు డబ్బులు తీసుకొని ఈ 364 మందిని ఉద్యోగాలు రానియకుండా స్టే వికెట్ పిటిషన్ పెట్టించారు కోర్టులో. మేము ఉద్యోగాలు కోసం ఎస్సీ దగ్గర తిరుగుతుంటే నాయన మీ మీద స్టే వికెట్ ఉంది, దీన్ని అర్జెంట్గా క్లోజ్ చేయమని అంటే ఈ రామస్వామి అనే వ్యక్తి విఆర్ఎడ్ దగ్గర కుమ్మక్కయ్యి హైకోర్టులో కుమ్మక్కయ్యి కేసు పెట్టించాడు. మేము రామస్వామిని అడుగుతా ఉంటే ఏమయ్యా మాకు ఈ పని చేసామని అడుగుతుంటే రేపు చేపిస్తాను కేసు రీచ్ అవ్వలేదు మబ్బిబాట్లో పెడుతున్నాడు. కనీసం 20 ఏళ్ళ నుంచి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రభుత్వం దయవుంచి మా ముందు సంవత్సర ప్రాజెక్టు ముంపు వాసిన దయవుంచి ఈ రామస్వామి అనే వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాము. ఇతను దరిదాపుగా ముంపు వాసుల దగ్గర 7 కోట్లు 8 కోట్ల డబ్బులు తీసుకొని న్యాయపరమైన సోమసల ప్రాజెక్టు ముంపు వాసులకి ఉద్యోగాలు రానియకుండా అడ్డుపడుతున్నాడు. ప్రభుత్వము దయవుంచి ఈ రామస్వామి అనే బ్రోకర్ని చట్టపరంగా చర్యలు తీసుకొని ఈ సోమసల ప్రాజెక్టు సోమసల ముంపు వాసులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు మీ అందరి సహకారం కావాలి మాకందరికీ. దయచేసి వినండి సార్. ఇక్కడ ఇది ఎక్కడ తప్పిదం జరిగిందంటే వాస్తవంగా ప్రభుత్వం 9751 మందిని ఒక డిఎస్సి చేసింది. డిఎస్సి అనేది ఒక రాంగ్ చేసింది. డిఎస్సిలో ఉండే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనేది లేదు. దాని తర్వాత కొన్ని రూల్స్ ప్రకారం ఒక లిస్ట్ అనేది తయారు చేయాలి. ఆ లిస్టు తయారు చేసే దగ్గర నుంచి కూడా RRR అనే ఒక సంఖ్య ఏర్పడింది. ఇక్కడ RRR అంటే అధికారులు కొందరు రమణ్ రాజు అనే ఒక వ్యక్తి, రామస్వామి రావు అనే ఒక వ్యక్తి, రమేష్ అనే ఒక వ్యక్తి, రమణ్ రాజు అనే ఒక వ్యక్తి, ఇద్దరు అధికారులు. ఈ ఇద్దరు అధికారులతో రామస్వామి రావు అనే ఒక వ్యక్తి కుమ్మక్కయ్యి ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది బయటికి రానియకుండా గతంలోనే గందరగోళం చేసేశారు. తర్వాత 9751లో అనవసరంగా దాంట్లో ఉద్యోగాలు ఇచ్చేదానికి రూల్ పొజిషన్ లేకపోయినప్పటికీ 9751లో ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత ఇది తప్పు, ఎప్పుడో అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి కాకుండా నిన్న మొన్న పెట్టిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తామని అని చెప్పేసి గవర్నమెంట్ని ఆశ్రయించగా 1259 మందికి మెమోలు ఇచ్చింది గవర్నమెంట్ పరిశీలించమని. పరిశీలించి 1259 మందిని లిస్టు చేస్తే అందులో చేయకుండా కేవలం 9751లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత అయ్యా మాకు అన్యాయం చేసిందని చెప్పేసి కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో రకరకాలుగా దీన్ని కొన్ని జీవోల ప్రకారం పరిశీలిస్తే చివరికి 98 జీవో ఫస్ట్ ప్రయారిటీ 15/4/86
ప్రకారం 22/8/2013లో డిఎస్సి చేయమని ఇచ్చిన లెటర్ ప్రకారం చేస్తే ఈ ఒక 1415 మంది కోర్టుకు పోగా 364 మంది ఎలిజిబిలిటీ అని చెప్పేసి సాక్షాత్తు హీరింగ్కి సెక్రటరీ గారి ప్రభుత్వం తరపున సెక్రటరీ గారి హాజరయ్యి 98 ఫస్ట్ ప్రయారిటీ 15/4/86 22/8/2013 ప్రకారం 364 మంది ఎలిజిబిలిటీ అని చెప్పేసి 20/11/2023లో సాక్షాత్తు ఒక లిస్టే ఇచ్చేసింది కోర్టుకి. ఆ లిస్టు ప్రకారం ఉద్యోగాలు వస్తే మిగతా వాళ్ళకి రావు, మిగతా వాళ్ళు నన్ను కొడతారు, నాకు సమస్య వస్తుందనే ఉద్దేశంతో రామస్వామి రావు అనే వ్యక్తి, కీలకమైన వ్యక్తి, హైకోర్టులో స్టే పెట్టించాడు. ఇంకొక విషయం మిత్రులారా, మీడియా మిత్రులారా, దయచేసి మీకు అందరికి 2 చేతులు జోడించి చెప్తా ఉన్నా, ఇంకొక తప్పుడు ప్రచారం చేస్తున్నాడు రామస్వామి రావు అనే వ్యక్తి. ఆ 364 తప్ప ఏది చెయ్యమని చెప్పి గవర్నమెంట్ కరాఖండిగా జడ్జి ముందరే ఛాలెంజ్ చేస్తే మీరేం ఆర్డర్ ఇస్తారో ఇవ్వండి. సభ్యులము ఎలిజిబిలిటీ కింద తీసుకొని గవర్నమెంట్ వారు 1.5 year బ్యాక్ మాకు అప్లిమెంట్ రెడీ చేసి 60 పేజీల అప్లిమెంట్ రెడీ చేసి కోర్టులో స్టే పెట్టారు. ఆ స్టే దాని మీద స్టే పెట్టాడు రామస్వామి అనే వ్యక్తి. ఈ రామస్వామి అనే వ్యక్తి మాకు అన్యాయం చేస్తున్నాడు. 360 మందికి 10 కుటుంబం మీద అందరికీ డబ్బులు తీసుకున్నాడు. ఆ వ్యక్తి తీసుకునే వ్యక్తి మాకు న్యాయం చేస్తున్నాడంటే న్యాయం చేయాల. గత 2 సంవత్సరాల నుంచి మేము కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం, కానీ ఆ కోర్టులో స్టే ఎత్తడం లేదు, ఆ కోర్టులో మాకు న్యాయం జరగడం లేదు. కోర్టులో పోయినప్పుడల్లా కేసు మాత్రం రీచ్ కాదు. ఇది మమ్మల్ని మేనేజ్ చేస్తా, కోర్టులు మేనేజ్ చేస్తా, గవర్నమెంట్ మేనేజ్ చేస్తా, మన జీవితాలు నాశనం చేస్తున్నాడు ఈ రామస్వామి. కుటుంబాలు నడిరోడ్డు మీద పడి ఉన్నాయి. ప్రభుత్వం వారు కానీ గవర్నమెంట్ వారు ఏమన్నా మాకు స్పందించి మా యొక్క పేద ప్రజలు ఆదుకొని మా అందరికీ ఉద్యోగాలు కల్పించే కోరుతూ నమస్కారం. సంబంధం ఏంటంటే మనందరికీ డబ్బులు ఇస్తున్నాడు, మనందరికీ డబ్బులు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్కరిగా డబ్బులు 300 డబ్బులు ఇస్తున్నాడు. అతను తీసుకొని మాకే మళ్ళీ గొంతుకు వస్తూ కోర్టులో 20 ఏళ్ళ నుంచి మమ్మల్ని 30 రూపాయలు పడుతున్నాడు. హైకోర్టులో అడ్డపెట్టినాడు. అందరూ తీసుకొని ఈ విధంగా రెచ్చిపోతున్నారు మీ ఆలోచన? ఊరు అందరూ ఆయన ఈ డబ్బు మొత్తం చూసుకొని ఊరు అందరూ కోర్టులు సంపాదించారు. ఆర్థిక బలంగా ఏం చెప్తాడు హైకోర్టులో స్టే తీసుకుంటే గవర్నమెంట్ అంటారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అందరికాడ తీసుకునే డబ్బులు కొన్ని కోట్లలో స్థలాలు ఆస్తులు సంపాదించారు 10,000. మాకు నచ్చేట ముంచిన రామస్వామికి మాకు న్యాయం చేయండి.